ఇరాన్ భీకరమైన ప్రతిజ్ఞలు చేసింది. అదుగో ఇదిగో 24 గంటల టైం, 16 గంటల టైం, 18 గంటల టైం అని. ఇంకా ఎందుకు చేయట్లేదు? 2 రోజులు 3 రోజులు ఎందుకు పట్టింది? హమాస్ చీఫ్ చనిపోయిన తర్వాత అంటే అసలు లాజిక్, ఇజ్రాయెల్ మీదకి యుద్ధ విమానాలతో దాడి చేయలేదు, గ్రౌండ్ అటాక్ చేయలేదు, కేవలం మిస్సైల్ అటాక్ చేయాలి, హైపర్సోనిక్ మిస్సైల్స్ అటాక్ చేయాలి. హైపర్సోనిక్ మిస్సైల్స్ ఉన్నాయి, బయటికి తీయాలి. అవి కనుక ఫెయిల్ అయ్యిందా ఇరాన్ బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. రేపు పొద్దున్న దాన్ని ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే క్రిందటిసారి 10ల సంఖ్యలో మిస్సైల్ వాడింది ఇజ్రాయెల్ మీద, మొత్తం దారిలోనే కట్ అయిపోయినాయి. జోర్డాన్ ధ్వంసం చేసింది, పోలాండ్ ధ్వంసం చేసింది, అదే జోర్డాన్తో పాటుగా ఈ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ వాటిని దారిలోనే దెబ్బతీసేసినాయి. సౌదీ అరేబియా వాళ్ళు కూడా దెబ్బతీశారు, అమెరికా వాడు కూడా దెబ్బతీశాడు, బ్రిటన్ వాడు కూడా దెబ్బతీశాడు, ఇజ్రాయెల్ కొట్టేసింది. అక్కడికి ఏదీ లేదనమాట. అంటే దాదాపు 40 దాకా మిస్సైల్ పెడితే ఒకటే బోల. ఇరాన్ శక్తి ఏంటో తేలిపోయింది అక్కడితో. ఇప్పుడు హైపర్సోనిక్ మిస్సైల్స్ అనేది ప్రచారం హడావిడి నడుస్తుంది. నిజంగా అంత ఉందా దాని దగ్గర? అది కనుక ఇప్పుడు హైపర్సోనిక్ మిస్సైల్స్తో ఇజ్రాయెల్ని కొడితే, సక్సెస్ఫుల్గా కొడితే ఇరాన్కి తిరుగులేదు. కానీ ఇది వాడే మిస్సైల్ని కనుక దారిలో ఇంటర్సెప్ట్ అయ్యి పడిపోయిందా, ఇరాన్ని ఇక రేపు పొద్దున భవిష్యత్తులో ఎవ్వడు పట్టించుకోడు, అమెరికా అసలు పట్టించుకోదు. కాబట్టి రష్యా దగ్గర నుండి ఏవో ఆయుధాలు తెప్పించుకుని మేబీ ఆ మిస్సైల్స్, సూపర్సోనిక్ మిస్సైల్స్ రష్యా నుండి ఏ ముద్రలో మార్పించుకుని ఇరాన్ పేరుతో తెప్పించుకుని ఏమైనా చేయబోతున్నారా? ఇదే సందేహం.